హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏమీ లేదండి. నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత చేసే పనులైతే మీకోసం అయితే పెడుతున్నాను. మీకు ఏమీ ఉపయోగం కాకపోవచ్చు, కానీ ఇంకా పెట్టేస్తున్నానండి. బ్లౌజ్ కటింగ్స్ పెట్టే టైం లేక చూడండి, ఇప్పుడే వచ్చాను. 7:30కి అలా వచ్చానండి. కరెంట్ అయితే పోయింది. ఇంకొంచెంసేపు ఉందాం అనుకున్నాను, కానీ వచ్చేసాను. ఇంకా షాప్ నుంచి రాగానే టీ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఇక మనం వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయి ఒక కప్పు టీ తాగితే పొద్దున్న నుంచి పడిన టెన్షన్ అంతా పోతుంది కదా. అందుకని చెప్పేసి ఒక టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. టీ అయితే పెట్టేశాను. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడనే నాకు మా ఆయనకి ఇద్దరికి పెట్టేశాను. నిన్న మొన్నటి వరకు మా అమ్మ ఉండేనండి. మా అమ్మ ఉండి సాయంత్రం అన్నీ ఇచ్చేది టైంకి. ఇంక ఈరోజు లేదు, రేపు వస్తానంది. చిన్న పని నుండి వెళ్ళింది. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇద్దరికి టీ పెట్టేసుకొని పిల్లలైతే హోంవర్క్ చేస్తున్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇప్పుడు తినడానికి ఏదైనా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ టీ అయితే పెట్టేశాను. అక్కడ టీ చల్లిపోయింది, తుడుద్దామని క్లాత్ కోసం వెతుకుతుంటే పొద్దున ఉతికి బయట ఆరేసాను. ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ చూడండి, టీ తాగిన తర్వాత ఈ కాలికి సర్జరీ అయింది కదా, పట్టి వచ్చేసి లూజ్ అయిపోయింది బాగా. ఇంకా విప్పదీసి మళ్ళీ కడదామని చెప్పేసి ఇక్కడ విప్పదీయడానికి కూర్చున్నాను. విప్పదీసేసి పట్టి మొత్తం మళ్ళీ తీసేసి కట్టానండి. అది మొత్తం వీడియో తీయలేదు, అలా పెట్టకూడదు కదా, ఇంకా అని చెప్పేసి వీడియో తీయలేదు. ఇక్కడ జెయింట్ దగ్గర అయితే కట్ చేసుకొని మొత్తం విప్పదీసేసి మళ్ళీ టైట్గా క్లాత్ ఎక్స్ట్రాగా తెచ్చి పెట్టుకున్నామండి. అవి చుట్టేసుకొని కాటన్ క్లాత్తో ఇలా కవర్ చేసేసి గట్టిగా కట్టేసాను. మళ్ళీ ఊడిపోకుండా కొంచెం కిందికి జారింది. తర్వాత వచ్చేసి నైట్కి తినడానికి వచ్చేసి ఇంకా ఉప్మా చేసుకుంటున్నామండి గోధుమ రవ్వతో. ఎక్కువ మటుకు అలాగే చేస్తుంటాము నైట్లో. కర్రీ లేనప్పుడు ఉప్మా లాంటివి చేస్తాం. కానీ ఇప్పుడైతే సర్జరీ అయింది కదా మా వారికి వచ్చేసి, అందుకని చెప్పేసి ఎక్కువగా చపాతీ, జొన్న రొట్టె, ఉప్మా ఇలానే పెడుతున్నాం. ఇడ్లీ, ఇంకా అన్నం, రైస్ అలాంటివి ఏమీ పెట్టట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకు నాకు అందరికీ సరిపోయేటట్టు అనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పొద్దున టమాటా చట్నీ చేశాను ఉంది, దాంతో తినేయచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉప్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉప్మా చేసేసి ఇంకా ఉప్మా చేస్తూ పిల్లల స్కూల్ బాక్సులు ఉంటాయి కదా, అవి కడిగేసుకుంటానండి. నేను వంట చేస్తూ వేరే వేరే పనులు కూడా చేసేసి తొందరగా పని అయిపోయేటట్టు చూసుకుంటాను. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఆయిల్ అంతా స్టవ్ నిండా చిల్లుతుంది. మళ్ళీ కడగాలి ఎందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు వేయంగానే మూత పెట్టేశాను. ఇంకా ఆయిల్ అనేది పడకుండా ఉంటుంది కదా, అప్పుడు పొయ్యి అనేది క్లీన్గా ఉంటుంది. మళ్ళీ కడగాలంటే మళ్ళీ స్టవ్ మొత్తం కడగాలి, అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. వచ్చేసేది ఒకే వంట కదా అని చెప్పేసి జాగ్రత్తగా వండుతున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసి, గోధుమ రవ్వ అండి ఇది, సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది కాదు, గోధుమ రవ్వ వండుతున్నాను ఇక్కడ. దీంట్లో 2 రకాలు ఉంటాయి, బెన్సీ రవ్వ అంటారు, అది కాదు, మళ్ళీ గోధుమ రవ్వ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది, అది మీడియం సైజు, చాలా బాగుంటుందన్నమాట. అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినడానికి. ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డలు తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటే 2.5 గ్లాసు వాటర్ పెట్టేసుకున్నాను. మంచిగా పొల్లుగా బాగుంటుందండి, పొడి పొడిగా వస్తుంది, తినడానికి బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ కొద్దిగా ఆయిల్ చిల్లింది కదా, అంతా క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి పిల్లల స్కూల్ బాక్సులు అయితే ఉంటాయండి, అవి కడుక్కోవాలి. నీళ్ళు అయితే బాగా మరగాలి. మరిగిన తర్వాత ఈ రవ్వ వేసేస్తాను. చూపిస్తున్నాను మీకు రవ్వ ఇదని చెప్పేసి. నైట్ టైంలో తినడానికి బాగుంటుందండి, రైస్ కంటే లైట్గా ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ వాటర్ మరిగే లోపల ఇక్కడ పిల్లల టిఫిన్ బాక్సెస్ అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడ రోజు చేసేది, రోజు ఇలానే చేస్తాను. బాక్సులు అయితే కడగడం, ఒక ట్రిప్ అయితే అంట్లు కడగడం అయిపోయింది. ఇంకొక ట్రిప్ తిన్న తర్వాత ఉంటాయన్నమాట, అవి కూడా కడిగేసి పడుకుంటాను. పొద్దున మన పని తొందరగా అయిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను అక్కడ కడిగే లోపల ఇక్కడ దగ్గర పడిపోయింది. ఒకసారి కలిపేసుకొని కొంచెం పొడిగా అయ్యే వరకు పెట్టేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత పొడిగా వచ్చిందో చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. అప్పటికప్పుడు చేసుకొని తినడానికి బాగుంటుందన్నమాట. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా అవగానే పిల్లలకు పెట్టేసి మేము తినేసాము. ఇంకా పొద్దున టమాటా చట్నీ ఉంది కదా, అది పెట్టేసుకొని తినేసి మళ్ళీ సెకండ్ టైం
తిన్న తర్వాత ఉంటాయి కదా అంట్లు, అవన్నీ కడిగేసుకొని పడుకోవడం. ఇంకా ఏదైనా వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చేసి పడుకుంటాము. అలా అయినా కూడా ఖచ్చితంగా 10:30, 11 అవుతుంది పడుకునేసరికి. ఇలా మొత్తం అన్నీ కడిగేసుకొని స్టవ్ అనేది నీట్గా తుడిచేసి పడుకుంటే పొద్దున్న లేవగానే మనకు టెన్షన్ లేకుండా వంట పని అనేది చేసుకోవచ్చు. ఈ కటింగ్ వీడియోలు కాకుండా ఇలాంటి నేను టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాననే వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి, పెట్టడానికి ట్రై చేస్తాను. కటింగ్ చేసిన వీడియోలు లేక ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నానండి. కానీ అన్నీ ఇలా పెట్టాలంటే అన్నీ కలిపి పెట్టకూడదు కదా. కానీ ఇది 1-2 వీడియోలు ఇలాంటివి పెడితే తప్పేముందిలే, నేను ఎలా పని చేసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది కదా, అందుకని పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇలా మొత్తం నైటే పని చేసి పెట్టుకుంటే పొద్దున మనకు వర్క్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు కిచెన్లో స్టవ్ ఎంత నీట్గా ఉందో, పొద్దున్నే లేకుండా అడవి లేకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.